అంటే పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదా, లేకపోతే అర్థమయ్యి కూడా వేరే దారి లేక ఈ దాడులకు దిగిందా? ఇప్పుడు ఇస్లామాబాద్ దగ్గర పేలుడు, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణులు ప్రయోగించాం, అంతకుముందు వాళ్ళ నడిబొడ్డు రావల్పిండి, అంటే ఎక్కడైతే హార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ అక్కడ కొట్టాం. మనం క్షిపణి దాడి స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం అనుకున్నాం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ తప్పనిసరిగా మళ్ళీ ఇంకో అటాక్ చేస్తుంది ఇండియా మీదను. ఇందులో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏమీ సర్ప్రైజ్ లేదండి. బికాజ్ మనం అనుకున్నాం కదా, పాకిస్తాన్ ఆర్మీ ఆత్మగౌరవం దెబ్బతింది, వాళ్ళ సామర్థ్యం మీద ప్రశ్నలు వచ్చాం. ఎందుకంటే ఇన్ని మిజైల్స్ వెళ్లి వాళ్ళ మీద పడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు కదా. తర్వాత నిన్న పొద్దున్న దృశ్యాలు చూస్తున్నాం మనం సంజయ్ గారు. ఐ హోప్ యు ఆర్ వాచింగ్ అవర్ స్క్రీన్. పెషావర్ లో దృశ్యాలు చూస్తున్నాం దాడి తర్వాత. పెషావర్, ఇస్లామాబాద్, కరాచీలో మన మిసైళ్లు అక్కడ దాడులు చేసిన తర్వాత ఉన్న దృశ్యాలు ప్రస్తుతం పాకిస్తాన్ పెషావర్ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎస్ సంజయ్ గారు, పెషావర్ కరాచీనా అండి? ప్రస్తుతం పెషావర్ లో చూస్తున్నాము. కరాచీ పోర్టు మీద దాడులు జరిగాయి, మొత్తం 7 చోట్ల పేలుడు జరిగాయి. ఇస్లామాబాద్ ప్రధాని ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది. ప్రధాని సురక్షిత ప్రాంతానికి తరలించారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ లో ప్రధాని ఇంటి దగ్గర జరిగిన దాడి తాలూకా క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ చూసాము, జైసల్మేర్ నుంచి కశ్మీర్ వరకు అన్ని చోట్ల పాకిస్తాన్ పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసింది. ఆ దాడులన్నీ కూడా మనం చాలా చోట్ల మనకి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ మిగతా చోట్ల న్యూస్ ఛానల్స్ లో కానీ చూసాం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా గొప్పగా పనిచేస్తోందండి. ఇంతవరకు 1-2 మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఆపగలిగినట్టు క్లియర్ గా తెలుస్తోంది. పెద్ద ఎత్తున మిజైల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి, డ్రోన్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు, అంటే డ్రోన్స్, చిన్న డ్రోన్స్ పెద్ద ఎత్తున కొన్ని వందల్లో వస్తాయండి. అవి కూడా పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించినట్టు కొన్ని న్యూస్ ఐటమ్స్ లో తెలుస్తోంది. అలాంటివి కూడా మన వాళ్ళు చక్కగా ఆపగలిగారు ఇవాళ. అంటే మిలిటరీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కొద్దిగా, అంటే మామూలుగా అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో అంటూ ఉంటారండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ నైట్ అంటారండి. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసింది కేవలం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉంటుందండి. ఎందుకంటే మన డిఫెన్స్, ఎయిర్ డిఫెన్సెస్ ఎక్కడున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత ఎయిర్ డిఫెన్సెస్ ని ఎట్లా బీట్ చేయాలి అని ఇట్లాంటి వాటి మీద కూడా టెస్టింగ్ నడుస్తూ ఉంటుందండి. ఉదాహరణకి ఫేమస్ గా మనకి యుక్రెయిన్ వాళ్ళు పెద్ద రష్యన్ షిప్ ని ఒకసారి టార్గెట్ చేయగలిగారు. ఎలా చేయగలిగారంటే ఫస్ట్ వేవ్ లో పెద్ద ఎత్తున డ్రోన్స్ పంపించి వెనకాల నుంచి మిజైల్స్ వదిలేరండి. సో వస్తున్న డ్రోన్స్ ని పికప్ చేసి రేడార్స్ డ్రోన్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండగా మధ్యలోంచి ఒక మిజైల్ వెళ్ళి రష్యన్ షిప్ ని తగిలిందండి. అలాంటి టాక్టిక్స్ కూడా చాలా వాడటం జరుగుతుంది. అవన్నిటి కూడా మన వాళ్ళు సన్నద్ధంగా ఉన్నట్టే ఉన్నారు. ఒక F-16 పైలట్ కూల్ చేశాము, అతను దొరికాడు అన్నట్టు చాలా మంది ఎస్టాబ్లిష్డ్ రిపోర్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం తెలీదు, కానీ వేసి చూడాలి. బట్ ది స్కేల్ ఆఫ్ అటాక్ చూస్తే అట్లాంటిది జరిగినట్టు అనిపిస్తోంది, వేసి చూడాలండి. తర్వాత టెన్స్ గానే మారుతోంది సంజయ్ గారు, ఎందుకంటే తాజా పరిస్థితులపై అధికారులతో హోంమంత్రి మాట్లాడుతున్నారు. అలాగే సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్ తో హోంమంత్రి మాట్లాడుతున్నారు.